హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్జీ ఛానల్. ఈరోజు వీడియోలో హా గుణింతాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హా గుణింతాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూసేద్దాం. హా హాని ఇంగ్లీష్లో హెచ్ఏ హా లాగా రాస్తాం. ఇది తెలుసు కదా. హా హెచ్ఏఏ హా హా హా. హెచ్ఐ హీ హీ హీని ఇంగ్లీష్లో హెచ్ఐ లాగా రాస్తాం మనము. హీ హీ హెచ్ఈఈ హీ హా హా హీ హీ. హే ఫ్రెండ్స్, ఈ మొత్తం గుణింతాలు ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ కూడా చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. నెక్స్ట్ ఏందో చూసేద్దాం. హూ హూని ఇంగ్లీష్లో హెచ్ యు హూ లాగా రాస్తాము. హూ హెచ్ ఓ ఓ హూ హూ హూ. హ్రూ హ్రూని ఇంగ్లీష్లో హెచ్ ఆర్ యు హ్రూ హూ హూ హ్రూ హ్రూ. హెచ్ ఆర్ ఓ ఓ హ్రూ. హే ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం అయితే చెప్పేసేయండి మీరు. మనకి తెలుగులో అచ్చులు ఎన్ని అండ్ అలాగే హల్లులు ఎన్ని? బాగా ఆలోచించి కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి. హే హేని ఇంగ్లీష్లో హెచ్ఈ హే లాగా రాస్తాం కదా. హే హెచ్ఈ హే హే హే. నెక్స్ట్ వన్ ఏంటి? ఎస్, హై హై హైని ఇంగ్లీష్లో హెచ్ఏఐ హై హే హే హై. ఈ హా గుణింతాలు నేను చెప్పే విధానం మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. హో హోని ఇంగ్లీష్లో హెచ్ ఓ హో లాగా రాస్తాం. హో ఎంత మంచి కలర్ ఉంది కదా, నాకు చాలా నచ్చింది. హో హోని కూడా ఇంగ్లీష్లో హెచ్ ఓ లాగానే రాస్తాం. హో హో హౌ హౌ హెచ్ ఓ యు హౌ హో హో హౌ. నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, అచ్చులు ఎన్ని హల్లులు ఎన్ని అని. అచ్చులు వచ్చేసి 16, హల్లులు వచ్చేసి 36. ఓకే, నెక్స్ట్ వన్ ఏందో చూసేద్దాం. హమ్ హమ్ని ఇంగ్లీష్లో హెచ్ఏఎం హమ్ లాగా రాస్తాం. అండ్ ఆహా ఆహాని ఇంగ్లీష్లో హెచ్ఏహెచ్ లాగా రాస్తాం. హమ్ హహా. మొత్తం హా గుణింతాలు ఎలా రాయాలి అండ్ ఎలా పలకాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసేసుకుందాం, ఓకేనా? హెచ్ఏ హా హెచ్ఏఏ హా హెచ్ఐ హీ హెచ్ఈఈ హీ హెచ్యు హూ హెచ్యు హూ హెచ్ ఓ ఓ హూ హ్రూ హెచ్ఆర్యు హ్రూ హెచ్ఆర్ ఓ ఓ హ్రూ హ్రూ హ్రూ. హే హెచ్ఈ హే హే హెచ్ఈ హే. హై హెచ్ఏఐ హై హో హెచ్ ఓ హో హో హెచ్ ఓ హో. హౌ హెచ్ ఓ యు హౌ. హమ్ హెచ్ఏఎం హమ్. హహా హెచ్ఏహెచ్. వావ్, సూపర్, గ్రేట్ జాబ్ ఫ్రెండ్స్. హా గుణింతాలు అయితే మొత్తం నేర్చేసుకున్నాం, అలాగే రివిజన్ కూడా చేసుకున్నాం కదా. ఇవి బాగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. హా గుణింతాలు ఇంగ్లీష్లో మరి తెలుగులో ఎలా రాయాలి, ఎలా పలకాలో మీకు కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని గుణింతాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.